సనాతన ధర్మం గురించి కూడా మీరు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నట్టు అనిపించింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా ఇన్స్టా పోస్ట్లు పెడుతూ ఉంటారు. సో దాని గురించి చెప్పండి. సనాతన ధర్మ టాక్ అబౌట్ వన్ టాపిక్ అండి. రీసెంట్ గా ప్యాలెస్టైన్ ది ఒక ఇష్యూ అయినప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కానీ నుంచి ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు కామన్ పీపుల్ కూడా సపోర్ట్ ప్యాలెస్టైన్, ఐస్ ఆన్ ప్యాలెస్టైన్ అని చెప్పి పెట్టేశారు అందరూ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రతి ఒక్కరు దాని గురించి తెలియనప్పుడు కూడా ప్యాలెస్టైన్ వాళ్ళు ఏం చేశారో తెలియకుండా, వాళ్ళు తప్పేం తెలియకుండా పెట్టేశారు అందరూ చాలా మంది. అవును. మన బంగ్లాదేశ్ లో ఇండియన్ ఫ్లాగ్ తొక్కుతూ వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ ని అవమానిస్తున్నప్పుడు ఒక్కరు పెట్టలేదు. ప్యాలెస్టైన్ నీ చుట్టమా, నీకు తెలిసిన బంధువులు ఉన్నారు అక్కడ ప్యాలెస్టైన్, లేకపోతే నీకు ప్యాలెస్టైన్ వాళ్ళకి ఇండియాకి మంచి జరిగిందా? ప్యాలెస్టైన్ గురించి మీరు అంత సపోర్ట్గా మాట్లాడారు కదా. ఒక ఇండియన్ ఫ్లాగ్, బతుకున్న ఇండియన్ ఫ్లాగ్ గురించి, ఇండియన్ ఫ్లాగ్ తొక్కుతున్నారు బంగ్లాదేశ్లో, చాలా అవమానిస్తున్నారు. సో దాని గురించి ఎవరు మాట్లాడరే, ఎందుకంటే దాన్ని వైరల్, మన సోషల్ మీడియా వైరల్ చేస్తానని మనం మాట్లాడతాం. సో జస్ట్ వాంట్ టు, మీరు ఎప్పటికైనా బుర్రలు వాడంట స్వామి, మీరు మీ గురించి ఆలోచించట్లా, అంటే మీ దేశం గురించి ఆలోచించట్లా. ఏదో ఒక సోషల్ మీడియాలో వైరల్ అంటే ఒకళ్ళు దాన్ని పోస్ట్ షేర్ చేస్తే ఇంకొకళ్ళు దాన్ని ట్రెండింగ్ ఏంటంటే జనరల్ గా ట్రెండింగ్ అయ్యే టాపిక్ మీద పెట్టేస్తారు. దాంట్లో ఏం నిజాలు ఏంటో తెలుసుకోరు. నిజాల బదులు తెలుసుకోకుండా ట్రెండింగ్ ఏమవుతుందా, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ ట్రెండింగ్ అవుతుంది, లెట్ డూ ఇట్, నేను పెడితే నాకు కూడా ఫాలోవర్స్ వస్తారు, లేకపోతే నాకు వ్యూవర్షిప్ వస్తుంది అని చెప్పి పెడతారు తప్ప ప్యాలెస్టైన్ ఏం చేశారు, ఎందుకు ఇస్రాయిల్ వాళ్ళు ఎందుకు బాంబ్స్ వేశారు, అసలు ఏ లాజిక్స్ తెలియకుండా చాలా మంది పిచ్చినోట్లా చేసేస్తుంటారండి. అదే నేను చెప్తున్నా. సో వాట్ ఈస్ ట్రూత్ బిహైండ్ ఇట్? ఏది పాలెస్టైన్ ఏంటి, ఇస్రాయిల్ వాళ్ళు సెట్ ఆఫ్ థీమ్ ఉంది అంటే వాళ్ళంతా అది సెకండరీ. ఫస్ట్ నా బాధ ఏంటంటే ఇస్రాయల్ కరెక్ట్, ఇస్రాయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని 1971లో ఇజ్రాయెల్కి జరిగిన ఒక బేజతింగ్ చెప్తాను. ఇజ్రాయెల్ ఒలింపిక్స్కి ఫుట్బాల్ టీం పంపించింది. ఒలింపిక్స్ టీం 21 మెంబర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరిని చంపేశారు దారుణంగా. ఏది, వాళ్ళు ఒలింపిక్స్ గేమ్ ఆడి ఇంటి హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే అందరూ దారుణంగా చంపేశారు. దాని గురించి ఇస్రాయల్లో మళ్ళీ రివెంజ్ తీసుకోవద్దా అండి? సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రివెంజ్. మనం కెలకుండా వచ్చి ఎవరు చంపరండి, కెలిగితేనే ఇంకోళ్ళ మీద దాడి చేస్తారు. ఓకే, అది సరే, అది సెకండరీ, నాకు దాని గురించి సంబంధం లేదు, ప్యాలెస్టైన్ గురించి సంబంధం లేదు. సో బట్ ప్రమోటింగ్ విచ్ థింగ్ అనేది నేను ఏమంటానంటే, నువ్వు అంతలాగా ఫీల్ అయిపోయి ప్యాలెస్టైన్ గురించి నువ్వు ఏడుచుకుంటూ కొంతమంది రీల్స్ పెట్టారు. సో వై కాంట్ యూ క్రై, ఏడవక్కర్లేదు అట్లీస్ట్, ఎరే ఇండియన్ ఫ్లాగ్ అవమానిస్తున్నారా, మీకు కొంచెం మేలుకోండి అని చెప్పి ఒకళ్ళు పెట్టలేదు పోస్ట్. నేను పెట్టాను, దాని షేర్లు వచ్చాయి, కానీ ఒకళ్ళు స్టోరీస్లో పెట్టుకోడే దాని గురించి. ఏ సెలబ్రిటీస్ కూడా నేను పెట్టినట్టు కనిపించలేదే. సరే, ఎవరికి తెలియదు, నాలెడ్జ్ లేదు, ఎవరికి ఐడియా లేదు, అలా అయిందా అని చెప్పి తెలియనప్పుడు నేను పెట్టాను కదా, అది వ్యూస్ వచ్చినాయి కదా, చూసారు కదా, లైక్లు కొట్టారు కదా, బట్ ఎందుకు షేర్ చేయలేదు మీరు? దట్స్ యువర్ పాయింట్. నా పాయింట్ కాదు, ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ద పాయింట్. గా యు షుడ్, when you're feeling about a human rights, about something, ఎగ్జాక్ట్లీ, నువ్వు అంత చెప్తావు హ్యూమానిటీ అది అని చెప్తున్నావు కదా, నీ దేశం గురించి, నీ దేశాన్ని అవమానిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఏమైపోయావు అని చెప్పి నా క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, yes, that's true. Shall we go back? We're talking about సనాతన ధర్మ. సో సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచి మీరు ఫాలో అవుతున్నారు? లైక్ మీరు అంటే ఈ మధ్య పోస్టులు చూస్తూ ఉన్నా సనాతన ధర్మం గురించి, లైక్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ అలాగా శిష్యుడిని అని కూడా చెప్పడం జరిగింది మీరు. అంటే ఆయన ఫాలో నేను కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అడ్మైర్ బాగా చేస్తాను. సో సనాతన ధర్మం అంటే ఇట్స్ ఆల్ అబౌట్, మనందరూ ఏమంటారంటే హిందూ అంటారు. హిందూ అనే కన్నా బియాండ్ అది, హిందూని పెట్టింది మనం మనుషులు. సో సనాతన ధర్మం అనేది ఇస్ ఎటర్నల్ ధర్మం, మనం అందరూ ఫాలో అవ్వాల్సిన ఒక ధర్మం. నీకు బైబిల్, ఖురాన్ అన్నింటిలో కూడా చెప్పేది అదే. నీకు ఒక సింబల్ చూపిస్తున్నాం కదా, ఈ సింబల్ మీరు ఎక్కడెక్కడ చూసుంటారు చెప్పండి? కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తప్పుడు సింబల్ ఏదో ఉంటుంది, భగవద్గీత బుక్స్ మీద ఇదే ఉంటాయి సింబల్స్. ఏస్తు క్రీస్తు సింబల్ కూడా ఇదే ఉంటుంది, జైనిజం, బుద్ధిజం సింబల్స్ ఇవే ఉంటాయి. వాళ్ళంతా చెప్పేది ఏంటంటే వి ఆల్ బిలాంగ్స్ టు వన్ ఎటర్నల్ ధర్మం. ఈ సింబల్ దానికి గుర్తు, అర్థం చేసుకోండి. ఇస్ ఇంటర్లింక్. మీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఇప్పుడు, చాలా బియాండ్ థింగ్ ఉంది. మనం ఏంటంటే ఒకప్పుడు మనం కొట్టుకోవడానికి మనకి ఒక సాకు కావాలండి. అవును, దశావతారం మూవీ చూసారా? దశావతారం స్టార్టింగ్ సీన్ ఏంటి, శైవులు వైష్ణవులు కొట్టుకుంటారు, బోత్ ఆర్ హిందూస్. అవును, ఫస్ట్ మనం కొట్టుకోవడానికి మనకు ఒక సాకు కావాలి. ఇక్కడ వైష్ణవులు మేము గొప్ప, శైవులు మేము గొప్ప కొట్టుకున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత
క్రిస్టియానిటీ ముస్లిమ్స్ వచ్చినాయి. మనంతో ఒకటి, వీళ్ళు డిఫరెంట్ డివైడ్ చేసుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు. దాని తర్వాత క్యాస్ట్ సిస్టమ్స్ వచ్చాయి. లేదు మనంతా ఒకటి, క్యాస్ట్ సిస్టమ్స్ అనేది. తర్వాత పార్టీస్ వచ్చాయి. ఇలాగ ఏంటంటే మనకు కొట్టుకోవడానికి ఒక సాకు కావాలి. ఓకే, అల్లా నెవర్ సెడ్ మన కమ్యూనిటీ పేరు ముస్లిం అని చెప్పాల, క్రిస్టియన్. జీసస్ నెవర్ సెడ్ మన కమ్యూనిటీ పేరు క్రిస్టియానిటీ అని చెప్పాల. దే ఆల్ కేమ్ అండ్ సెడ్ అబౌట్ ఎ ధర్మం which we have to follow on a regular life to maintain our lifestyle actually. మనం ఒక ధర్మం వైపు వెళ్ళాలని చెప్పి, బట్ మనం అది ఫాలో అవ్వం. మేము గొప్ప కొట్టుకుని వస్తాం. అందులో ఉన్న రియల్ పాయింట్స్ మీరు చదువుకోండి, అప్పుడు మీకు మేలుకొని. అది ఇంకోసం చెప్తాను. కొంతమంది ఈ మధ్య రీల్స్ ఫేమస్ అవుతున్నాయి. బుస్ అని చెప్పి కొంతమంది ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. నీ కాళ్ళు పోయినాయా, బుస్ అంటాడు, కాళ్ళు వచ్చేస్తుంది. నీ కళ్ళు పోయినాయా, బుస్ అంటే కళ్ళు. బాబాల గురించి మీకేమనిపిస్తుంది అలా చూస్తే? అదే చెప్తున్నా నేను. బుస్ అనే ఒక పాస్టర్స్ ఉన్నాయి కదా, ఐఎమ్ నాట్, నేను రియల్ గా నేను క్రిస్టియన్ స్కూల్లో చదివినవాడిని చిన్నప్పుడు. నాకు నిజంగా క్రిస్టియన్ ఫాదర్స్ నాకు చాలా మంది నాకు పరిచయం ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో ట్రావెల్ చేశాను. రియల్ గా వీళ్ళందరూ బుస్ అని చెప్తున్నాను కదా, వీళ్ళందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. September 11th ఎవరు పుట్టారో దాని గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. September 11th ఒక రియల్ గా ఇప్పుడు నువ్వు జీసస్ ప్రచారం చేస్తున్నావు కదా జీసస్ గురించి. ఇఫ్ యూ రియల్లీ నోస్ అబౌట్ ద బైబుల్, September 11th కి బైబుల్కి లింక్ ఏంటో చెప్పు. అట్ ద సేమ్ టైం బైబిల్లో చెప్పింది ఒక మాట, ఆ మాటకు చెప్పు. జీసస్ క్రైస్ట్ 12th ఇయర్ అప్పుడు 30 years వరకు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో ఉన్నారు, ఎవరితో ట్రావెల్ చేశారో చెప్పండి. ఓకే, ఏంటంటే మీ సింపుల్గా ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే కమర్షియల్ చేశారు. అంటే దేవుడి పేరు వాడుకొని, జీసస్ పేరు వాడుకొని వీళ్ళందరూ కమర్షియల్గా ఏది రోగాలు రైన్ చేస్తాం, కిడ్నీలు రాళ్ళు తీసేస్తున్నాము అని చెప్పి. ఏంటి అది ద ఫూలిష్ థింగ్. అలా ఏమైపోతే ఇంక ఏంటి ఇలా బుస్ అనేసి ఏమైపోతుంది. ఇలాగంటున్నాడు పోలీస్ అంతా ఎంత ఏంటంటే వీళ్ళందరూ ఏదో జనాలని ఎడ్డోళ్ళు చేసి, కొంతమంది ఈ జనాలు నమ్మే వాళ్ళు ఫస్ట్ అంతే అంటారా? వాళ్ళు తిట్టాలి. అదే నిజంగానే అది మాత్రం మీరు చెప్పింది. సో ఏది పట్టించుకోకుండా ఏదో చూసి వెళ్ళిపోయి మీరు చెప్పండి, ప్రమోటింగ్ ద రాంగ్. మీ దేవుడి గురించి చెప్పండి, ఏ దేవుడు చెప్పండి, బోధించండి. ఇలా మా జీసస్ చెప్పండి. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ వన్. బట్ వై ఆల్ దిస్ అన్నెసరీ థింగ్స్? మీ ఒక క్వశ్చన్ చెప్తున్నా, September 11th దాని గురించి లింక్ చెప్పండి. దాని గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. నాకు తెలుసు, నేను ఒక హిందువుని, బట్ నేను ఒక మీకన్నా చిన్న అనుభవంలో చిన్న అన్నింటిలో చెప్పాను. September 11th కి మీ క్రిస్టియానిటీకి ఒక పెద్ద లింక్ ఉంది. అసలు లేకపోతే క్రిస్టియానిటీ లేదు అన్నట్టుగా చెప్తున్నాను. September 11th ఇస్ మెయిన్ థింగ్. ఓకే, సో మీరు బైబిల్ చదివారు? బైబిల్ చదవడం కాదండి, ఐ ట్రావెల్ విత్ ఎవ్రీథింగ్. అంటే ఒకటి నమ్ముతాను, మన జీసస్ వచ్చి ఏం చెప్పారు, బైబిల్ ఏం రాసి ఉంటుంది, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. సన్ ఆఫ్ గాడ్. ఓకే, ఆయన మాట ఎందుకు చెప్తారు? బైబిల్లో రాసి ఉంది, అవునా? సో హూస్ ద గాడ్? ఆయన్ని కాదు, సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు ఆయన. సో నేను రియల్గా చర్చ్ ఫాదర్స్ ట్రావెల్ చేశాను చిన్నప్పుడు. నేను స్కూల్ లయోలా స్కూల్ ఉండేది, చెన్నైలో లయోలా స్కూల్ ఉంటుంది. అక్కడ జీసస్ కూర్చున్న రాయి ఉంది కదా, ఉన్నాయి కదా, ఆ ప్రేమ్స్ కొన్ని ఇవి కూడా ఉంటాయి. అక్కడ రియల్గా మేరీ మాత కళ్ళలోంచి రక్తం వచ్చినప్పుడు న్యూస్ పేపర్ పుకార్డు అయింది కదా, అది అక్కడే అయింది. నేను ఆ స్కూల్లో చదివేవాడిని యాక్చువల్లీ చిన్నప్పుడు. మేము మా ప్లే గ్రౌండ్ అక్కడ ఫాదర్స్ దగ్గర నుంచి ఫాదర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామండి. నాకు చిన్నప్పటి నుంచి తెలియదు, నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. చెప్తప్పుడు వాళ్ళంతా చెప్పింది ఏంటంటే, జెస్సీ వీ హ్యావ్ క్రియేటెడ్ దట్స్ రిలీజియస్. నా పేరు ఏంటి క్రిస్టియన్ నేమే ఉంటుంది మళ్ళీ, జెస్సీ. అవును, యా. ఓకే, అదే అనుకున్నాను. వై యు టాకింగ్ దీస్ థింగ్స్, సనాతన ధర్మ అని పేరు. నాకు చిన్నప్పుడు ఫాదర్స్ చెప్పింది కూడా ఏం చెప్పి, క్రిస్టియన్స్ ఫాదర్స్ అందరూ కూడా మనం డివైడ్ చేసుకుంది రిలీజియస్. ఓకే, గాడ్ ఆల్ వన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, వైష్ణవులు శైవులు కొట్టుకున్నారు అని చెప్పాను. శివ విష్ణువులు కొట్టుకున్నారు ఎప్పుడన్నా? దే ఆర్ లైక్ గాడ్స్, దే వర్కింగ్ ఫర్ సంథింగ్. బట్ మనం కొట్టుకున్నాం అంతా, మనం గొప్ప అని మనం డివైడ్ చేసి మనం కొట్టుకుంటాం తప్ప, గాడ్ నెవర్ సెడ్ దట్ నేను ఈ దేవుడిని నేను దూషిస్తేనే నేను జీవిస్తానని చెప్పలే. ఈ దేవుడు కూడా అల్లా ఇంకా ఏం చెప్పాలంటే, నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్స్ వన్ థింగ్. కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు నా ఫ్రెండ్స్లో కూడా, దే నెవర్ టచ్ ఆల్కహాల్.
ఓకే. నెవర్ టచ్ ఆల్కహాల్. కొంతమంది ముస్లిమ్స్, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ వన్. కొంతమంది తెలియని వాళ్ళు అల్లా గురించి ఏంటంటే తెలియని వాళ్ళు టచ్ చేస్తారు, తెలిసిన వాళ్ళు అల్లా గురించి తెలిసిన వాళ్ళు అయితే నెవర్ ఎవర్ టచ్ ఆల్కహాల్. ఓకే. సో నేను మీ గురించి అడుగుతాను, మీకు ఆ హ్యాబిట్స్ ఉన్నాయా? నాకేం లేవండి. ఏమీ లేవు. ఎందుకలా పార్టీస్ లో కనిపిస్తూ ఉంటారు, జెస్సీ చూస్తూ ఉంటాం. వెళ్తాను, చాలా మంది చెప్తుంటాను, అదే నన్ను తిడుతుంటారు, చాలా మంది పార్టీస్ పిల్లలు ఆపేస్తాను నన్ను. ఓకే. సో మీరు జడ్జ్ చేస్తూ ఉంటారా? జడ్జ్ చేస్తాను, ఆబ్వియస్లీ జడ్జ్ చేస్తాను. నెవర్ డ్రింక్ అంటాను. ఓకే. నేను కల్చర్ మనం డ్యామేజ్ చేసుకుంటున్నా అని చెప్తున్నాను. నేను చెప్పే కల్చర్ చాలా మంది ఏమంటున్నారు అంటే వన్ లైఫ్, లెట్స్ ఎంజాయ్ ద ఫకింగ్ లైఫ్ అంటారు. ఎగ్జాక్ట్లీ, ఐ యూజ్డ్ టు హియర్ దిస్ అ లాట్. చాలా మంది అంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఇస్ మై ఓన్ లైఫ్? ఐ యామ్ ఆస్కింగ్ యు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.